తీయటి శత్రువు. దీని గురించి మనం మాట్లాడాలి ఒకసారి. తీపి పానీయాలు వేగంగా జీర్ణమవుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెంచుతాయి, కానీ పోషక విలువ తక్కువ. వీటిని తరచూ తీసుకోవటం వల్ల బరువు పెరగటం, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ పెరగటం, టైప్ 2 డయాబెటీస్, హృద్రోగాలకు సంబంధం ఉన్న జీవక్రియల సమస్యలు ఏర్పడతాయి. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవే. ఈ పానీయాల వల్ల మహిళల కన్నా పురుషులు, పెద్దవారి కన్నా యువత ఎక్కువగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీపి పానీయాల మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతుంది. అందులోనూ తక్కువ మధ్య ఆదాయం గల దేశాల్లో ఇవి విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న కొద్ది ప్రజల ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ తీపి పానీయాల అందుబాటు, వాడకం పెరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ దేశాలకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం తక్కువని పరిశోధన సీనియర్ రచయిత దారియుష్ మొజాఫరియన్ అన్నారు. వీటి వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రజారోగ్యంపై ప్రచారం, తీపి పానీయాల ప్రకటన నియంత్రణ, వాటిపై పన్నులు పెంచడం వంటి పద్ధతులను సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలు కొన్ని దేశాలు చేపడుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక చక్కెర పానీయాల వినియోగం ఉన్న మెక్సికో 2014లో వీటిపై ప్రత్యేక పన్ను ప్రవేశపెట్టింది. ఎంతకీ తీపి పానీయాలు అంటే ఏందనుకుంటున్నారా? కూల్ డ్రింక్స్ అండి బాబు. మనం రోజు తాగే కూల్ డ్రింక్స్ ఇవి తీపి పానీయాలు అంటే. తీపి పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 22 లక్షల టైప్ 2 డయాబెటీస్ కేసులు, 12 లక్షల హృద్రోగ కేసులు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. టఫ్ట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నేచర్ మెడిసిన్స్లో ప్రచురితమైంది. ఇంకా ఏం తేలిందంటే, మొత్తం చూడండి, అంటే ఓన్లీ 2020లోనే ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 మధుమేహుల్లో 9.8% ఈ కూల్ డ్రింక్స్ వల్లే వస్తున్నాయంట. హార్వర్డ్ అనుబంధ బ్రిఘామ్ మహిళా హాస్పిటల్లో పోస్ట్ మెనోపాజ్ ఉన్న 1,00,000 మంది మహిళలపై 20 ఏళ్లుగా జరిపిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. నెలకు 3 అంతకన్నా తక్కువ కూల్ డ్రింక్స్ తాగిన వారి పోలీస్ రోజు 1 కన్నా అంతకన్నా ఎక్కువగా తాగిన 6.8% మంది మహిళల్లో 85% ఎక్కువ లివర్ క్యాన్సర్స్ కనిపించింది. తీవ్రమైన కాలేయ జబ్బులకు గురయ్యే లక్షణాలు 66% కనిపించాయి. కూల్ డ్రింకులు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గ్లూకోజ్ నిరోధకత అసమతుల్యత ఏర్పడి లిక్కీ గట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే పేగుల గోడల పొర దెబ్బతిని హానికర పదార్థాలు రక్తంలో కలుస్తాయన్నమాట. ఇక రోగ నిరోధకత, జీవక్రియల మీద దుష్ప్రభావాలు పడి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లో చేసుకున్న సరే 236 ml పానీయంలో 50% అంతకన్నా ఎక్కువ క్యాలరీల చక్కెర ఉంటే వాటిని షుగర్ స్వీట్ అండ్ బెవరేజ్గా పరిగణిస్తారు. సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, లెమనేడ్, ఫ్రూట్ డ్రింక్స్, పంచ్ వంటివన్నీ ఇదే కోవలోకి వస్తాయి. అంటే డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి రోగాల్ని మనమే కొనుక్కుంటున్నాం అన్నమాట. ప్రపంచంలో ఏ జంతువు కూడా ఇలాంటి పని చేయదు. డబ్బులు ఇచ్చి రోగాల్ని మనమే కొనుక్కుంటున్నాం. 3 నెలలకు ఒక్కసారి తప్పదనుకుంటే కూల్ డ్రింక్ తాగండి తప్ప ఈ కూల్ డ్రింక్ తాగుతున్నారంటే అది విషంతో సమానం. అది ఏదైనా సరే, థమ్సప్, పెప్సియా, కోకోకోలానా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆఖరికి రియల్, ట్రాపికానా కూడా విషాలే. ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసే ప్రతిదీ విషాలే. కొంతమంది చెప్తారు షుగర్ ఫ్రీ అని చెప్తారు, అవి ఇంకా డేంజరస్. అవి షుగర్ ఫ్రీ తాగటం ఇంకా డేంజరస్ అవి. కాబట్టి ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగటం మానుకోండి. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటారు, బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగుతారు. తొందరగా పోతారా బాబులు మీరు, తొందరగా పోతారు. ఈ కూల్ డ్రింక్ తాగటం ఇట్లాంటివి మానుకోండి ఇప్పటికైనా. కొంతమంది అయితే ఇక మా కెమెరామ్యాన్ అవుతున్నాడు, మా వాడు కూల్ డ్రింక్ కాదు ఏకంగా హార్డ్ డ్రింక్ తాగుతాడు రోజు. ఏం చేయలేము వాళ్ళని.